హలో గాయ్స్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 43. ఫస్ట్ ఆర్డర్ అంతరే కిచెన్ నుంచి పడింది. కొత్తిమీర చికెన్ అంట. ఇది తీసుకెళ్ళి యాస్పైర్ అపార్ట్మెంట్లో ఇవ్వాలి. సరే, ఆర్డర్ అయితే పికప్ చేసుకొని వెళ్ళిపోదామా? ఆర్డర్ పికప్ చేసేసుకుందాం. ఆర్డర్ డెలివరీ ఇవ్వగానే కోడికూర చిట్టి గారి నుండి ఆర్డర్ వేసాడు మామ. కానీ నేను అయ్యప్ప సొసైటీ దగ్గర ఉన్న యూసుఫ్ కూడా తీసుకోవాలి ఆర్డరు. 45 రూపీస్ ఏందిరా అయ్యా, మరి ఇంత తక్కువ వేస్తున్నాడు డబ్బులు. ప్లేజర్ సాయి లక్ష్మి. ప్లేజర్ मेरा यूट्यूब ఛానల్ లాగా కేఎఫ్సీలో ఎక్కడ ఉంది మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది మావా. కేఎఫ్సీలో ఏదైనా వీడియోస్ రావట్లేదు. సైలెంట్ కాలేదా? కేఎఫ్సీలో ఏదో బాగుందిగా. ఇది ఆరో ఆర్డర్ గైస్. డెలివరీ అయిపోయింది. ఇక్కడ డెలివరీ చేసిన ఇంకొక 20 మినిట్స్ లాగిన్లో ఉండాలి. నేను ఇప్పుడు బోరబండలోనే ఉన్నా. ఆర్డర్ ఎక్కడ వేస్తాడో తెలియదు. ఆర్డర్ వేస్తాడో వేయడో. మార్నింగ్ రూమ్ దగ్గర గాలి తగ్గితే గాలి పోయిందేమో అనుకొని గాలి కొట్టించిన. ఇప్పుడు ఈవినింగ్ చూసేవరకు మళ్ళీ గాలి లైట్గా తగ్గింది. ఎందుకు ఇంకా నైట్ ఎక్కడెక్కడ ఉంటా, రిస్క్ ఎందుకు అన్నట్లు పంచర్ అయిందేమో అని చెక్ చేయమని చెప్తున్నా. నాకు తెలిసి పంచర్ అయ్యి ఉంటుంది. పంచర్ చేసుకొని ఆర్డర్ పికప్ చేసుకోవడానికి అయితే వచ్చిన మా నానిస్తి. ఇప్పటికే చాలా లేట్ అయింది ఆర్డర్. ఇది సెల్ఫీ అడుగుతుంది. ఇప్పటికే ఒక 15-20 నిమిషాలు లేట్ అయిపోయింది ఆర్డర్ పికప్ చేసుకోవడానికి, పంచర్ అయినందువల్ల. ఆర్డర్ వచ్చేసి కేఫ్ నీలోఫీర్ నుంచి పడ్డది. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక్కడ నుండి పికప్ చేసుకొని కైట్లాపూర్లో ఇవ్వాలి. పైసలేమో తక్కువ వేసిండు, 70 రూపాయలు అంట. ఈ అమ్మ దొంగ నా కొడుకు. ఏం చేస్తాం, పోవాలి ఇక తప్పదు. ఈ ట్రాఫిక్లో నిలబడ్డా దీనమ్మ వర్షం కూడా కరెక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది. పక్కకు నిలబడడానికి కూడా ఏం లేదు. ఎక్కడ ఎటు కాకుండా ట్రాఫిక్లో ఉన్నా. తొందరగా సిగ్నల్ పడింటే బాగుండే. అటు పోతుంటే ఈ వర్షం ఎక్కువ కాకముందే పోయి మొబైల్కి కవరు, ఈ కెమెరా కూడా తీసి పెడుతుంటే. అయ్యో, నా బండికి లైట్ పనిచేస్తలేదు మావా. ఈ చీకట్లో కూర్చొని నాకే తెలియదు నాకు లైట్ పనిచేస్తలేదని. రేపు వేయించుకోవాలి ఇక. అట్లయితే కష్టం. అంటే సిటీలో తిరిగితే ఏం కాదు, బయటకు వచ్చినప్పుడే కొద్దిగా కష్టం అవుతుంది. ఈ ఒక్క ఆర్డర్ డెలివరీ చేయడానికి గంట పట్టిందిరా అయ్యా. అమ్మా ఏం ట్రాఫిక్. ఇప్పటిదాకా 434 రూపీస్ అయింది అంతే. ఇంకా టార్గెట్కి అమ్మో 362 కొట్టాలి. టైం ఏమో 7:08 అవుతుంది. గాలి చల్లగా వస్తుంది, పైన చుక్కలు కూడా లేవు. పాప ఒక్కతే ఆడుకుంటుంది. టింగ్ డాంగ్. అరే బాబు, ఏంద్రా అయ్యా రోడ్ మధ్యలో ఆపింది పంచాయతీ. అమ్మ అమ్మ డీజే పెట్టారు మొత్తం. మన అక్కలే అంతా. అక్కోళ్ళంతా డీజే పెట్టి డ్యాన్స్లు వేస్తున్నారు ఎందుకు? ఈ 12వ ఆర్డర్ మామ ఆమంత్రన్ బెంగాలీ రెస్టారెంట్ నుంచి పడ్డది. రిటర్న్ ఆర్డర్ ఇది.
హిర్రా మంజిల్ నుంచి డైరెక్ట్ 100 ఫీట్ రోడ్, 111 రూపాయలు కన్ఫర్మ్. 484, కస్టమర్ 500 ఇచ్చాడు. ఈ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. ఇంకా టార్గెట్కి ఎంత కొట్టాలి, ఇంకా 54 రూపీస్. బా తొందరగా అయింటే బాగుండే. ఆర్డర్ కూడా అయిపోయింది మామ. ఇది ఎక్కడ రోల్స్ కింగ్లో పికప్ చేసుకొని డెలివరీ కూడా వేసేసిన. ఈ ఆర్డర్ ఇస్తే టార్గెట్ అయిపోతుంది, దాంతోపాటు టైమింగ్ కూడా అయిపోతుంది. ఇంకా బంద్ చేసుకోవచ్చు. చూద్దాం టైం అయిందా. ఎస్ టైం అయింది. లాగౌట్. ఒక నిమిషం. ఈరోజు అమౌంట్ వచ్చేసి 824 ప్లస్ 348, 1172 రూపాయలు. ఓకే గాయస్, బాయ్. డ్యూటీ బంద్ చేసుకున్నా. ఇంకా చలో రైట్ రూమ్కి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా గుడ్ నైట్ గాయస్.